నమస్తే అన్న. నమస్తే. ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? కన్ఫామ్గా జగన్మోహన్ రెడ్డి 170, వై నాట్ 175, 175 కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఎందుకంటే ఏపీలో ఇప్పుడు చంద్రబాబు అయినా తర్వాత మన దత్తపుత్రుడు పీకే అయినా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే కేవలం సీట్లకి పదవికి ఆశపడుతున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పాలన ద్వారా ఆల్రెడీ సభలో కూడా చెప్తున్నాడు, సిద్ధం సభలో నా యొక్క సంక్షేమ పాలన ఏదో పథకాలు ఉన్నాయో మీ వరకు చేరి మీకు లబ్ధి జరిగితేనే నాకు ఓటు వేయమని కాన్ఫిడెన్స్గా చేస్తున్నాడు, అడుగుతున్నాడు. సో అట్లా కాన్ఫిడెంట్గా అనేది చంద్రబాబు కావచ్చు, ఇంకా వీళ్ళు ఎవరైతే మన జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు, అంత కాన్ఫిడెంట్గా ప్రజల గురించి ఆలోచన చేస్తున్నారు. ఎంతసేపు నాకు సీట్ కావాలి, సీఎం పదవి కావాలి, ఇదే ఆలోచన చేస్తున్నారు తప్ప ప్రజల గురించి ఆలోచన చేస్తలేరు. జగన్ గారు మద్యపానం పూర్తిగా నిషేధిస్తేనే ఓట్లాడడానికి వస్తాను, మరి ఇప్పుడు ఎందుకు ఓట్లాడడానికి? ఏది మద్యపానమా? సో మద్యపానం అనేది ఇంకా ప్రతి మన తెలంగాణలో కూడా అదే ఉంది. సో ఎక్కడో ఒకటి మిస్టేక్ అయితేనే ఉంటుంది. ఇక్కడ ఏపీలోనా మీరు మద్యపానందే చూస్తున్నారు కానీ సో ఏదైతే సంక్షేమ పాలన ఉందో అది చూస్తున్నారు మీరు, అది కూడా చూడాలి కదా. సో రేట్లు అంటే చూడండి, మన ఏపీలో కాదు టోటల్ మన ఇండియాలో సెంట్రల్ గవర్నమెంటే రేట్స్ అన్ని ఇంక్రీజ్ చేసేసింది. సో ఇండివిజువల్ ఏపీ మాత్రమే పెంచలేదు కదా. అంటే ఇప్పుడు ఇక్కడ పెట్రోల్ 109 ఉంటే అక్కడ 110 అంటే 1 రూపాయి ఎక్స్ట్రానే ఉంది. పెట్రోల్ ఎక్కడైనా కూడా భయ్యా, పెట్రోల్ ఇండియాలో ఎక్కడైనా అదే రేట్స్ ఉన్నాయి. కేంద్రం 2 రూపాయలు ఎక్స్ట్రా ఉంది అక్కడ. కేంద్రం ఏదైతే ఇప్పుడు పాయింట్కి వద్దాము, మన తెలంగాణ తర్వాత ఏపీ ఎప్పుడైతే డివైడ్ అయిందో మనకి ఏపీకి రావాల్సిన హోదా అనేది రాలేదు. సో అక్కడ ఎకనామికల్ పరంగా చాలా లో అయిపోయింది ఏపీ అనేది. సో అందుకోసం వాళ్ళు ఇంక్రీజ్ చేయడంలో పెద్ద సమస్య లేదు, ఇంక్రీజ్ చేసి ప్రజలకే పంచుతున్నారు తప్ప ఏదో వాళ్ళు సొంత లబ్ధి కోసమే చేస్తున్నారు కదా.